అసలు మయోపియా అంటే ఈ మయోపియా ఈజ్ వెరీ 30% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ మయోపిక్. సో ఇమాజిన్ చేయండి, 100 మందిని చూస్తే 30 మందికి అద్దాలు ఉన్నాయన్నమాట. సో ఒకప్పుడు ఈ అద్దాలను తీసే ప్రసక్తే లేదు. వాళ్ళు పుట్టినారు అద్దాలతో పుట్టారంటే చచ్చే వరకు అద్దాలు పెట్టాల్సిందే. కానీ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి లాట్ ఆఫ్ సర్జరీస్, రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు, ఇవి చాలా మంచి మంచి మెథడ్స్ వచ్చాయి ఇప్పుడు. అంటే అదొక పెద్ద టాపిక్ బై ఇట్ సెల్ఫ్, బట్ దేర్ ఈజ్ ఎ వే అవుట్ ఫర్ పీపుల్ హూ ఆర్ మయోపిక్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే, కొన్ని అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, ఇది ఎవరికి పనికొస్తుంది ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనేది. చిన్నపిల్లల్లో నేను చెప్పాను కదా, ఈ స్టార్ట్స్ ఫ్రమ్ 5 or 10 years of ఏజ్ అండ్ కీప్స్ గ్రోయింగ్ అంటిల్ దే బికమ్ 19. సో ఇప్పుడు సపోజ్ నేను 15 years old గర్ల్కి కానీ బాయ్కి కానీ చేశాను అనుకోండి, మళ్ళీ 4 yearsలో మళ్ళీ గ్లాస్ వస్తుంది. సో వీ డోంట్ డూ బిఫోర్ ద పేషెంట్ ఈజ్ 19 or 20, వేర్ ద నంబర్ బికమ్ స్టేబిలైజెస్. ఇట్ లైక్ యువర్ హైట్ ఒకసారి నేను 6 feet అయిపోయాను అనుకోండి, దాని తర్వాత మళ్ళీ నేను 6'1" అయ్యే అవకాశం లేదు 20 years తర్వాత. సేమ్ థింగ్ ఆఫ్టర్ 19 ద గ్లాసెస్ మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి పెరగదు అని నిర్ధారించుకున్న తర్వాత చేయగలిగే సర్జరీ రిఫ్రాక్టివ్ సర్జరీ. సో ఒకప్పుడు ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ చేయాలంటే పేషెంట్ కన్నా ఎక్కువ డాక్టర్ కూడా భయపెట్టేవారు. ఎందుకంటే అది నార్మల్ అయ్యి అద్దాలు పెట్టుకుంటే మంచిగా కనిపించే అయ్యి దాన్ని ఏమైనా పాడు చేసామనుకోండి జీవితాంతం పాడవుతుంది. But many methods have come where refractive surgery methods where it takes only 30 seconds to 1 minute. 1 minuteలో సర్జరీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ద పేషెంట్ ఈజ్ 0 ఆఫ్టర్ 1 minute. అంటే వాళ్ళకి ఉన్న సపోజ్ లెటస్ సే ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ -3, -4 ఉందనుకుందాం. -3 అద్దాలు తీసేస్తే వాళ్ళకి దూరం ఉన్న ఏం కనిపించవు అసలు. కానీ ఆ సర్జరీ చేసిన మరుక్షణం అంటే 1 minute తర్వాత మొత్తం